సరే విజయ్ సీఎంగా తమిళనాడును ఎంతో కాలం పాలించలేరు అనేది చర్చ విస్తృతంగా జరుగుతోంది. కారణం డీఎంకే, ఏఐడీఎంకే విజయ్ని శత్రువుగా చూడటం. అలాగే అమిత్ షా కాంగ్రెస్తో విజయ్ కలవడాన్ని జీర్ణించుకోలేకపోవడం. మీ అంచనా ప్రకారం విజయ్ సుదీర్ఘకాలంగా ఏలగలడా తమిళనాడుని? ఎస్ అండి. ఇప్పుడు విజయ్ చీఫ్ మినిస్టర్ అయిపోవడం జరిగింది. అసలు తిరుగు లేకుండా ఆయన ఎంతో కష్టపడి గవర్నర్ 2 సార్లు రిజెక్ట్ చేసిన అది ఇది పట్టుకొచ్చి ఆయన సీఎం అయ్యారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఏఐడిఎంకేతో ఆయన కలవల. అదేవిధంగా డిఎంకేతో కూడా ఆయన కలవల. ఆయన ఎంతసేపు ఆయన పట్టుకున్న సిద్ధాంతం ఒంటరిగా వెళ్ళాలి, ఎవరితోనూ అలయన్స్ అవ్వకూడదు. అదేవిధంగా తను అనుకున్న సెక్యులర్ పొలిటికల్ పార్టీనే కాంగ్రెస్, సిపిఐ, సిపిఐఎం, విసికే, ఐయుఎంఎల్ పొలిటికల్ పార్టీల మద్దతే తీసుకున్నాడు. కానీ ఎక్కడ ఆయన లొంగలేదు. అవసరమైతే 107 మంది ఎమ్మెల్యేలతో రిజైన్ చేపిస్తాను అని ఆయన బ్లాక్ మెయిల్ కూడా దిగాడు అనమాట. వెంటనే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇప్పుడు అసలైన చర్చ ఏంటంటే అసలు విజయ్ ఎంతకాలం తమిళనాడును పరిపాలించగలుగుతాడు. ఎందుకు అంటే ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే విజయ్ అసలు మెచ్యూరిటీ లేని పొలిటికల్ పార్టీ ఏదో అధికారంలోకి వచ్చింది. అందులో చాలా మందికి అసలు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికవ్వాలి. విజయ్కి అయితే ఎమ్మెల్యేగా కూడా ఎన్నికవ్వాలి. మొట్టమొదటిగా డైరెక్ట్గా సీఎం అవడం. అందులో ఉన్న పొలిటికల్ ఆల్మోస్ట్ అందరూ ఎమ్మెల్యేలు సీనియర్స్ అనేవాళ్ళు లేరు. కానీ దీని అపోజిషన్లో ఉన్న ఏఐడిఎంకే, జయలలిత పార్టీ, గుర్తుపెట్టుకోవాలి ద్రవిడియన్ పార్టీ ఎంతటి ముదాములు ఉన్నారో చూడండి. డిఎంకే స్టాలిన్తో పాటు ఇటు కడిమోజీ నుంచి వీళ్ళ నుంచి ఎంత ముదాంలో వాళ్ళని తట్టుకుని రాజకీయాలు టీవీకే చేయగలరా, విజయ్ చేసి నిలబడగలరా? రెండో విషయం ఏంటంటే ఇక్కడ అమిత్ షా ఇప్పుడు మోడీ గారు కూడా హైదరాబాద్లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్తో కలిసి అపవిత్రమైన బంధం ఒక రకంగా అన్నట్టు మాట్లాడారు. విజయ్కి అక్కడ ఫోన్లో కంగ్రాచులేషన్ చెప్పిన అంటే బీజేపీ ఏంటంటే ఇటు కాంగ్రెస్తో పాటు ఆయన అధికారాన్ని పంచుకోవడం అనేది బీజేపీకి అస్సలు ఇష్టం లేదు. అందుకే గవర్నర్ అంత ఆపడం ఇవన్నీ మనం చూస్తున్నాం. అంటే బీజేపీకి కేంద్రం నుంచి సహకారం రాదు. ఇక డిఎంకే వీటి ప్రతిపక్షంలో ఉన్న డిఎంకే, ఏడిఎంకే నుంచి సహకారం కాదు కదా, ఏ రోజు పడేద్దామని చూస్తారు. వీళ్ళ సీనియర్సీ లేరు, మెచ్యూరిటీ ఉన్న పొలిటీషియన్స్ లేరు, రాజనీతి తంత్రం తెలిసిన వాళ్ళు కాదు. అది కూడా ద్రవిడియన్ పొలిటికల్ పార్టీలు, బీజేపీ. మరి ఈ పార్టీని ఎదుర్కొని 5 సంవత్సరాలు విజయ్ పూర్తిగా వెళ్ళగలడా అనేది ఇక్కడ పెద్ద చర్చనీయాంశం కాదండి. నిజంగా చెప్పాలంటే అది నిజమే. ఈయన అధికారం 3 నాళ్ల ముచ్చటే కేవలం ఒక సంవత్సరం లోపు ఆయన అధికారంలో దించేస్తారు. ఎందుకంటే ఒక 6 నెలల పాటు ఆయన దించితే ఆయన ప్రజా సపోర్ట్ ఉంటుంది. ఒక సంవత్సరంన్నర 2 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ని పడేస్తే అప్పటికి ఇది చేయలేదు అని చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా వాళ్ళు ఇప్పుడు స్టాలిన్, ఇటు ఏఐడిఎంకే, ఇటు బీజేపీ గమ్ముగా ఆయన చూస్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే ప్రజా ప్రయోజన ఎన్నో ఉచితాలు ప్రకటించేశాడు, వాటిని అమలు పరచలేడు కదా అని. కానీ విజయ్ మొదటి ప్రసంగాన్ని ఒకసారి గమనిస్తే, విజయ్ పట్టుదలని గమనిస్తే, ఆయన సంకల్పాన్ని గమనించాలి. 2009 నుంచి ఆయన పార్టీ పెట్టకుండానే ఒక ఫాలోవర్స్ క్లబ్ ద్వారా చక్కగా వ్యూహాన్ని అమలుపరచడం, 2004లో వచ్చిన ఈ పార్టీ చాలా చక్కగా ఎవ్వరికి అంతు బట్టని విధంగా ఇటు బీజేపీ, కాంగ్రెస్, సిపిఎంలకి, తర్వాత బీజేపీకి, తర్వాత ద్రవిడియన్ పార్టీ ఎవ్వరికీ దొరకకుండా ఆయన అధికారంలో తీసుకొచ్చాడు. చాలా వ్యూహాత్మకంగా. దాన్ని బట్టి మనం అంచనా వేయాలి. మొదటి 3 విషయాలు చూస్తే అక్కడ డ్రగ్స్ అనేది ఒక ఇష్యూ తీసుకొచ్చాడు. ఫార్మర్స్ అగ్రికల్చర్ కమ్యూనిటీకి ఉచిత విద్యుత్ ఇవ్వడం, ఫ్రీ పవర్ 200 యూనిట్స్ అనేది అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాడు, ఈ స్టాలిన్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో 10 లక్షల కోట్ల అప్పు ఉంది, ఆర్థిక వ్యవస్థ బాగాలేదు, నా ఉచితాలు అమలు చేయడానికి కొంచెం టైం ఏముందని అడిగాడు. రెండో విషయం, 2 వర్గాలు ఇక్కడ, 2 కేంద్రాలు ఇక్కడ ఉండవు, ట్రస్ట్తో జరిగింది చాలా చక్కగా పక్కన పెట్టించేశాడు. చాలా తెలివిగా ఆయన ఇంకా ఇక్కడ నుంచి అలాంటి వాటికి తావు లేకుండా పక్కన పెట్టించాడు. ఇండిపెండెంట్గా నేను పరిపాలిస్తానని, ప్రజల సొమ్మును ముట్టుకొని అవినీతికి ఆస్కారం ఉండదని ఆయన మొదలుపెట్టాడు. చాలా చక్కగా ఆయన ప్రసంగం ఏదో అనుభవపూర్వకంగా ఎవరిదో రాసింది కాదండి, స్వయంగా ఆయన హార్ట్లోంచి వచ్చిందే మాట్లాడే. అదే తమిళ ప్రజలు కోరుకున్నది ఆయన నుంచి. చాలా చక్కగా ఇమ్మెచ్యూర్ పొలిటిక్స్ చేస్తున్నాడు. కానీ ఆ ఇమ్మెచ్యూర్డే ప్రజలకు నచ్చింది. ఆ ఇమ్మెచ్యూరిటీయే ఆయన్ని అధికారానికి దగ్గర చేసింది. పెద్ద పెద్ద కాకలు తీరిన పొలిటికల్ పార్టీస్ని కూడా దూరం పెట్టించిందని చెప్పొచ్చు. సిపిఐ, సిపిఎంలు ఒకవేళ ఈయన పోటీ చేయకపోతే బంగాళాఖాతంలో కలిసిపోతాయని ఆయనకి ప్రలోభాలకు లేకుండా వాళ్ళ డిమాండ్లు, కోరికలు తీర్చకుండానే సపోర్ట్ చేసినట్టు చేశాడనమాట. ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞత కూడా కనపడుతుంది, ఇమ్మెచ్యూరిటీ కాదు. ఇప్పుడు ప్రజలు నాకు తెలిసినంత వరకు ఈయన 5 సంవత్సరాలు కూడా తమిళనాడు పరిపాలించగలుగుతాడు. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మళ్ళా కూడా అధికారంలోకి వచ్చే అవకాశం విజయ్కే ఉంది అని ఎందుకు చెప్తున్నానంటే, నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ప్రజల సపోర్ట్ ఆయనకు ఉంది. ప్రజల సపోర్ట్ ఇప్పుడు ఆయనకు ఉంది కాబట్టి ఆయన్ని చాలా కాలం చూస్తారు. ఈ లోపు ఆయన పరిపాలన అభివృద్ధి చేసుకుంటాడు.
ప్రజల సపోర్ట్ ఉన్నంత వరకు ఏ పొలిటికల్ పార్టీ ఎటు అపోజిషన్ అయినా బీజేపీ అని ఎవ్వరు ఏమీ చేయలేరు. తమిళియన్ ప్రజలు ఒక్కసారి ఆదరిస్తే 2-3 సార్లు సుదీర్ఘకాలం పాటే ఆదరిస్తారు వాళ్ళు, 1 రోజు 2 రోజులు కాదు. ఇది విజయ్కి బలం, ప్రజల సపోర్టు. రెండోది ఏంటంటే ఇప్పుడు కేవలం ఆయన పదవిలోంచి దిగిపోవాలంటే అపోజిషన్ పార్టీ బీజేపీ కానీ ఏం చేయాలి, ఆయనకి 118 ఏదో అత్యవసరం 118కి ఇంకో 2 ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏదో పార్టీని చీల్ చేస్తే పడిపోవచ్చు. అది డిఎంకేకి అవకాశం ఉంది స్టాలిన్కి, ఎందుకంటే సిపిఐ సిపిఎం వీసీకే ఐయుఎంఎల్ పార్టీలు ఆయన యొక్క కూటమిలో భాగం కాబట్టి వాళ్ళు స్టాలిన్ ఏం చెప్తే అది వింటారు. స్టాలిన్ పార్టీ ఆయనకి పెట్టుబడి కూడా పెట్టింది కాబట్టి వాళ్ళు చెబితే పడవచ్చు గవర్నమెంట్ని. కానీ ఇక్కడ విజయ్ని తక్కువ అంచనా వేయకూడదండి. ఆయనకి తెలుసు విజయానికి కావాల్సిన 118కి కేవలం 1-2 సీట్లు ఉన్నాయి. ఇది ప్రికారియస్ పొజిషన్ కాబట్టి దీన్ని ఆయన స్ట్రెంగ్తన్ చేస్తాడు. వెనకాల కాంగ్రెస్ కూడా ఉంది కాబట్టి ఆయన 118 ఇప్పుడు ఏఐడిఎంకేని చీల్ చేసే అవకాశం విజయ్కి ఉంది. ఏఐడిఎంకే కూడా పతనం అయిపోయిన పొలిటికల్ పార్టీ. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, జయలలితని ఆయన ఆక్యుపై చేసేసాడు. ఆయన 3వ పార్టీగా చూడకూడదండి. డిఎంకే తర్వాత 2వ అతిపెద్ద తరం పార్టీగా మనం చూడాలి, జెన్జీ పార్టీగా. ఆల్రెడీ జయలలిత పార్టీ ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, అందుకే బీజేపీతో దిక్కులేని పరిస్థితిలో కలవలసి వచ్చింది. అది అన్నామలై చెప్పిన వద్దన్న ఆ పార్టీతో బీజేపీ కలవలసి వచ్చింది. ఏఐడిఎంకే పార్టీ ఆల్రెడీ విడిపోయింది. ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు ఇక విజయ్ పార్టీలో ఏఐడిఎంకే పార్టీ చేరిపోతుంది కాబట్టి విజయ్ పార్టీకి అసలు డోకా ఉండదు అనేది డౌటే ఉండదని నేను చెప్తాను. కాబట్టి 120 నుంచి 150 దాకా బలాన్ని ఆయన పెంచుకుని తీరుతాడు. ఇక మూడోది ఏంటంటే, మూడో అంశం కాంగ్రెస్ అయిన బలం. ఎందుకు కాంగ్రెస్ అంటే, ఈయన ఇమ్మెచ్యూరిటీ ఉన్న రాజనీతి లేకపోయినా అక్కడ చిదంబరని కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ గైడెన్స్ లో ఈయన వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే కాంగ్రెస్ అస్తిత్వం అనేది విజయ్ అస్తిత్వం మీద డిపెండ్ అయి ఉంటుంది, లేకపోతే కాంగ్రెస్ అక్కడ ఉండలేదు. కాబట్టి తమిళనాడులో విజయ్తో పాటు అది పయనం సుదీర్ఘ కాలం పాటు ఉంటుంది. అది వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు విజయ్ ద్వారా ఇవ్వగలిగింది, ఎందుకంటే అక్కడ ఇండి గ్రూప్ లో చేరిపోతాడు కాబట్టి కొత్త తరం డిఎంకే కంటే ఎక్కువ ప్రయోజనం. కాబట్టి కాంగ్రెస్ ఈ యొక్క రాజనీతిని కాపాడుతూ విజయ్ గవర్నమెంట్ ఎక్కువ కాలం వెళ్ళేటట్టు చేస్తే ఈ విధంగా సిపిఐ సిపిఎంలు కాంగ్రెస్తోనే ఉంటాయి డిఎంకే కంటే, ఎందుకంటే నేషనల్లో వాళ్ళ అవసరం. పక్కన కేరళలో పవర్లో ఉంది కాంగ్రెస్ కాబట్టి విజయ్కి పూర్తి రక్షణ, రాజనీతి అన్ని అనుభవాలని కాంగ్రెస్ ఇస్తుంది కాబట్టి విజయ్ కూడా దాంతో పయనిస్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ అభయహస్తం విజయ్కి శ్రీరామ రక్ష అవుతుందన్నమాట. ఇది వెళుతుంది. తర్వాత అందరూ అనుకుంటున్నారు విజయ్ ఏదో ఉచితాలు ఎక్కువ ప్రకటించాడు, ఆర్థిక వ్యవస్థ కుదరదని. చాలా తప్పు విషయం అండి. ఎందుకంటే చాలా విశ్లేషణలు వస్తున్నాయి విజయ్ చాలా ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువ ప్రకటించాడని. కానీ తమిళనాడు ఆర్థిక వ్యవస్థను ఒకసారి గమనిస్తే ఆయన ఉచితాలు అమలు చేయడం పెద్ద ఇష్యూ కాదు. ఇది తెలంగాణతో పోల్చిన, కర్ణాటకతో పోల్చిన ఆర్థిక వ్యవస్థ బలమైనది తమిళనాడు. ఎందుకంటే మహారాష్ట్ర తర్వాత 2nd రిచెస్ట్ స్టేట్ అది. పాకిస్తాన్ జీడిపి కంటే ఎక్కువ ఉంది దానికి తమిళనాడు. రీసెంట్ గా పాకిస్తాన్ జీడిపిని అధిగమించిన స్టేట్ తమిళనాడు, గుర్తుపెట్టుకోవాలి. ఇది అందరూ చూసి ఉండరు ఇంటర్నేషనల్ ఎక్కడనమాట. ఇప్పుడు దీని ఆర్థిక వ్యవస్థ $400 బిలియన్, పాకిస్తాన్ కంటే ఆల్మోస్ట్ $30 బిలియన్ పెద్దది దీనిది. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ కంటే కాస్త ఎక్కువ ఉంటది. అంతటి ఆర్థిక వ్యవస్థ తమిళనాడు, సామాన్యంగా అంచనా వేయకూడదు. ఇది గ్రోత్ రేట్ కూడా 10% కంటే ఎక్కువ ఉంది నేషనల్ యావరేజ్ కంటే. కాబట్టి ఇన్కమ్, జిఎస్టీ ఏంటి, టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ లో కూడా ఇటు గుజరాత్, మహారాష్ట్ర తర్వాత 3rd పొజిషన్ లో తమిళనాడు ఉంటుంది. ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ, హైలీ సక్సెస్ఫుల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ తమిళనాడు ఉంది, ఆల్మోస్ట్ చైనా లాగా. కాబట్టి విజయ్కి ఈ ఆర్థిక వ్యవస్థే బలం. కాబట్టి ఆయన ఉచితాలు ఈజీగా ఇంప్లిమెంట్ చేస్తాడు, తక్కువ అంచనా వేయకూడదు ఈ విషయంలో. కాబట్టి తమిళనాడుని ఈ పథకాలన్నీ చాలా ప్రాక్టికల్గా ఉచితాలే, ఫ్రీబీసే. కానీ తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఆయన ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆయన ఎనేబుల్ చేయగలిగింది. కాబట్టి విజయ్కి తిరుగులేదు. 2 తమిళియన్ పీపుల్ యొక్క సైకలాజికల్గా మనం చూడాలి, బిహేవియరల్గా. తమిళియన్ పీపుల్ ఒకరిని ఆదరిస్తే వాళ్ళు ఎంతో తప్పు చేసే వరకే వాళ్ళు మర్చిపోరన్నమాట. జయలలిత ఎక్కువ కాలం అధికారంలో ఉండడానికి, కరుణానిధి అధికారంలో ఉండడానికి అదే కారణం. వాళ్ళు ఒక్కసారి ఆదరిస్తే గుండెల్లో పెట్టుకుంటారన్నమాట. విజయ్ ఏంటంటే చాలా ఈ రకంగా పరిపాలన, అవినీతికి దూరంగా ఉంటూ అదే సింప్లిసిటీతో కొత్త జనరేషన్ చూడండి, నా ప్యాంటు షర్ట్ ఎవ్వరూ ధైర్యం చేయరు ఇప్పుడు ఇండియన్ పాలిటిక్స్ లో అలా వేయడం. ఆ విధంగా జెన్జీని ప్రతిస్పందించే విధంగా, వాళ్ళ ఆస్పిరేషన్స్ ని ఆదరించే విధంగా ఆయన రాజకీయ తంత్రం చేయగలడు అనేది ఇప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే ఆయన కొట్టిన విధానం, బీజేపీ, కాంగ్రెస్ తర్వాత డిఎంకే ట్రెడిషనల్ పార్టీని ఆయన మట్టి కరిపించిన విధానం చూస్తే ఆయనకు ఒక ఐడియాలజీ, ఒక వ్యూహం మనకు ఉంది. ఏదో అల్లాటప్పాగా కాకతాళీయంగా ఆయన ఏమీ రాలేదు అధికారంలోకి. కాబట్టి ఆయన పరిపాలన మీద ఆయనకు ఒక వ్యూహం ఉంది. దాన్ని అమలు పరచగలిగితే మాత్రం
నేను చెప్తున్నానండి, ఈసారికే కాదు, 5 సంవత్సరాలు పూర్తి చేయడమే కాదు, మళ్ళా మూడోసారి అధికారంలో రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ ఎరా, కరుణానిధి ఎరా, స్టాలిన్ ఎరా ముగిసిపోయింది. ఆయన కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఇంకా ఇంత స్టేచర్ ఆయనకి రాలేదు. తర్వాత ఇటు ఏఐడిఎంకే పార్టీలో ఒక వారసుడు కూడా లేడు ఆవిడికి. తర్వాత ఆ పార్టీని నిలబెట్టే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఏఐడిఎంకే పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. ఒక పొలిటికల్ వాక్యూమ్ అక్కడ వచ్చేసింది. ఇక్కడ డిఎంకే కూడా స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలిన్ ఎలా నడిపించగలుగుతాడు, కరుణానిధి ఆ పార్టీ గ్రేట్ ద్రవిడియన్ పార్టీ అన్నాదురై పార్టీ లాగా నడిపించగలుగుతాడా, ఆయన యొక్క ఇమ్మెచ్యూరిటీ మనకు తెలిపోతుంది సనాతన ధర్మం మీద ఆయన చేసిన ప్రసంగాలు. కానీ ఇక్కడ విజయ్ చాలా సైలెంట్ గా వ్యూహాత్మకంగా చేస్తున్నాడు. చూడండి, గవర్నర్ ఫస్ట్ రిజెక్ట్ చేసిన, రెండోసారి రిజెక్ట్ చేసిన, ఎక్కడా కూడా ఒక్క మాట కూడా బయటకు రాలే. ఏ విధంగా కూడా సైలెంట్గా ఉంటున్నాడు. అంటే పాలిటిక్స్కి రాజకీయ నేతకు ఉండవలసింది ఏంటంటే అనవసరంగా మాట్లాడకపోవడం. విజయ్కి చాలా పెద్ద వ్యూహంగా ఉన్నాడు. అది కూడా తమిళనాడు పీపుల్ అంతా ఆయనకు సపోర్ట్ చేసే దశలో ఎక్కడా కూడా ఎలాంటి విపత్కర పరిస్థితిలో కూడా ఆయన మాట్లాడకపోవడం అనేది ఆయన బలహీనత కాదు, ఆయన యొక్క స్ట్రెంగ్త్. ఏం చేస్తున్నాడో మనం గుర్తుపెట్టుకోవాలి. ఈజ్ ద వన్ ఆఫ్ ది తమిళియన్ చరిత్రలోనే ఒక స్ట్రాంగెస్ట్ లీడర్గా మళ్ళీ ఒక అన్నాదురై తర్వాత ఆ లెవెల్ కేటగిరీలోకి ఆయన వెళ్ళిపోతాడు. అంత తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ యొక్క బలం ఆయన వెనకాల ఉంది. వాళ్ళు కూడా చాలా శక్తివంతంగా పెరిగిన, ఆయన కూడా ఒక ఐడియాలజీ ఉంది. ఐడియాలజీ లేకుండా ఒక ద్రవిడియన్ అనే ఒక ఐడియాలజీని ఆయన కూకటి వేళ్లతో ప్రకటించినప్పుడే ఆయన యొక్క ఐడియాలజీని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఏ కాకలు తీరిన యొక్క రాజకీయ నేతల వ్యూహాలు అక్కడ పనిచేయలేదు. కాబట్టి తమిళనాడుని ఈయన 5 కాదు 10 కాదు, వచ్చే తరాలు ఒక తరం పాటే 30 సంవత్సరాల పాటు ఆయన తమిళనాడు పరిపాలించగలుగుతాడనేది నా అంచనా.